నిజం చెప్తున్నాను. ఇప్పుడు గనక ఈ ఫ్యాక్ట్ వింటే మన రాజకీయ నాయకులు తలెక్కడ పెట్టుకోవాలో వాళ్ళకు కూడా అర్థం కాదు. తమిళనాడు కోయంబత్తూరులోని ఉడంతరాయ్ అని ఒక ఊరు ఉంది. 2006లో ఈ ఊరు పంచాయతీ వాళ్ళు బ్యాంక్ కి వెళ్లి 1,15,00,000 అప్పు తెచ్చారు. ఆ డబ్బుతో కరెంటు తయారు చేసే ఒక విండ్ మిల్ ని కొని ఊరి చివర పెట్టారు. ఒక సంవత్సరంలో 8 లక్షల యూనిట్ల కరెంటు దీని నుంచి జనరేట్ అవుతుంది. ఈ ఊరికి కావాల్సిన 4.5 లక్షల కరెంట్ ని పక్కన పెట్టి ఇక మిగిలిన 3.5 లక్షల యూనిట్ల కరెంట్ ని తమిళనాడు ఎలక్ట్రిక్ బోర్డు వాళ్ళకి అమ్మేస్తున్నారు. దీని వల్ల సంవత్సరానికి 23 లక్షల ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ బ్యాంక్ నుంచి వాళ్ళు తెచ్చిన లోన్ ని కేవలం 7 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేసుకున్నారు. ఊర్లో కరెంట్ వాడకాన్ని తగ్గించడానికి బయోమాస్ గ్యాస్ ప్లాంట్ ని ఇన్స్టాల్ చేశారు. ఊర్లో మాత్రం ఒక్క గుడిసె కూడా లేకుండా 775 ఇళ్లని సొంతంగా కట్టించారు. అండ్ ఊరికి కావాల్సిన వాటర్ ట్యాంకులు, వాటర్ ప్యూరిఫైయర్లు, బోర్లు ప్రతి ఒక్కటి కట్టించారు. ఊర్లో కాంక్రీట్ రోడ్లు, స్కూళ్లు, లైబ్రరీస్ కానీ ప్రతి ఒక్కటి ఏర్పాటు చేశారు. దీనంతటికి కారణం ఆ ఊరి ప్రెసిడెంట్ రంగస్వామి షణ్ముగన్. ఒక ఊరి ప్రెసిడెంట్ ఎంత చేయగలిగితే అసలు సీఎం అనుకుంటే ఎంత చేయగలడో ఊహించు.